కాంగ్రెస్ దేశాన్ని పరిపాలించింది, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు దేశాన్ని భారతీయ జనతా పార్టీ పాలిస్తూ ఉన్నది. ఎక్కడైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, మిగతా రాష్ట్రాల్లో నిరుద్యోగ రహిత రాష్ట్రం సాధ్యం అవుతుంది అధ్యక్ష? నేనైతే ఎక్కడేం లేదు. ప్రపంచంలో చాలా దేశాల గురించి నేను విన్నా, చదివినా, కానీ ఇటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో నిరుద్యోగ రహిత స్థితి ఎక్కడన్నా ఉన్నది అని అంటే అది ప్రపంచ వింతలు 7 అయితే ఇది 8వ వింత అవుతుంది అధ్యక్ష. ఎక్కడ ఉండదు. అంటే ఏదైనా మాట్లాడదాం, ఆ మాట్లాడింది గుర్తు చేస్తే ఎదురుదాడి చేస్తాం. ఇది దయచేసి, అందుకని చాలా సంతోషం. నిరుద్యోగాన్ని మీరు కనిష్ట స్థాయికి తీసుకురండి. ఈరోజు నిరుద్యోగ తీవ్రత ఉన్నది, దాన్ని మీరు మినిమైజ్ చేస్తే అది మీరు చేసినటువంటి గొప్ప అచీవ్మెంట్ అవుతుంది. ఇక అది మర్చిపోయి అసలే లేకుండా చేస్తామంటే మరి నిరుద్యోగులందరినీ ఏమైనా చేస్తారా అనేటువంటి ఆందోళన, భయం నాకు కలుగుతూ ఉన్నది అధ్యక్ష. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని బడ్జెట్లో పెట్టి కూడా అమలు చేయనటువంటి చరిత్ర. ఏకకాలంలో రుణమాఫీ అని చెప్పి అది కూడా కంప్లీట్ చేయలేదు. ఇంకా ఏమో చేస్తామని చెప్పి ఏం చేస్తాం? మీరు మండలిలో ఒక పెద్ద వ్యక్తిగా ఉండి నిరుద్యోగులను ఏమైనా చేస్తారా అంటే అలాంటి అంటే భయోత్పాతాన్ని కల్పించేటువంటి వర్డ్స్ ఎట్లా వాడతారు మీరు? కాబట్టి మీరు బురద జల్లే ప్రయత్నం చేయడం తప్ప. వచ్చి 2 నెలలు అయింది. మేము గ్యారంటీలలో మహిళల కోసం బస్సు ఫ్రీగా పెడితేనే తట్టుకోలేక పదే ఆటోల విషయాలు తీసుకొస్తున్నారు. మరి ఒక ప్రభుత్వము ఒక జనానికి ఉపయోగపడేది ఒక పథకం తీసుకొస్తే ఇంకొకరికి కొంచెం నష్టం జరిగితే దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలని చెప్పాలి, కానీ దాన్నే పెద్ద ఎజిటేషన్గా తీసుకొచ్చి రోడ్ల మీదకి తీసుకొచ్చి అంటే బస్సులు పెట్టద్దా చెప్పండి. మీరు మీ స్టేట్మెంట్లో ఏముంది తెలుసా? ఒక దిక్కేమో బస్సులు పెంచండి అంటారు, ఒక దిక్కేమో ఆటోలను కాపాడండి అంటారు. ఈ రెండు ఎట్లా కుదురుతుంది? అది ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు నేను చెప్తా, ప్రైవేటు అంటే చాలా కోట్ల రూపాయలు పెట్టుకొని కూడా MBBS చదివి ప్రైవేట్ హాస్పిటల్స్ పెట్టుకుంటున్నారు. అంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎవరు పోలేరని మన ప్రభుత్వ దవాఖానాలను మూసేసుకుంటామా? ఆలోచించండి. అంటే పెట్టద్దా చెప్పండి. ఫ్రీ బస్ ఒక్క పథకాన్ని అమలు చేస్తే మీరు పదే అదే తీసుకొచ్చి మీరు ఇట్లా ఆలోచించుంటే ఇన్ని సమస్యలు ఎందుకు వచ్చి ఒక్కరోజు ప్రజావాణి పెడితేనే 1000 మంది ఎందుకు వచ్చే పరిస్థితి? ఈరోజు నిరుద్యోగులు కనీసం రోడ్ల మీదకి రానివ్వలేదు, ప్రశ్నించలేదు. 10 ఏళ్ళు అందరు నోర్లు మూసిండ్రు. మీరు 10 ఏళ్ళు అందరు నోర్లు మూసి ఈరోజు మేమేదో గొప్పగా మాట్లాడుతున్నామని చెప్పడం కాదు, కరెక్ట్ కాదు అది. వారు మాట్లాడిన తర్వాత మీ జవాబులు మళ్ళీ మీరు చెప్పండి. అదే చంపేస్తారా అంటే చంపేసే అలాంటి మాటలు మీరు తీసుకొస్తున్నారా? తప్పు. అట్లాంటి మాటలు అనొద్దని చెప్తున్నా. వాళ్ళ సమస్యల గురించి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఆటో యూనియన్ల వాళ్ళతోటి కూడా డిస్కస్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు కొన్ని రాయితీల గురించి మాట్లాడడం జరిగింది. పేదింటి మహిళలు బస్ ఎక్కేటువంటి దాన్ని మీరు అబ్జెక్షన్ చెప్పడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? చారి గారు, సార్ నేను 7 లక్షల కోట్లని పదే జీవన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి 7 లక్షల కోట్ల గురించి నేను లెక్క చెప్పిన సార్. అది కూడా డైరెక్ట్గా ప్రజల యొక్క పాకెట్లోకి ఇచ్చినటువంటి డబ్బుల గురించి చెప్పిన సార్. అఫ్కోర్స్ బడ్జెట్లో అడిషనల్ ఉంటుంది సార్, దానికి సంబంధించిన ఖర్చు ఉంటుంది, లెక్క ఉంటుంది, ఆదాయం ఉంటుంది. అవన్నీ మీరే ఇప్పుడు అధికారంలో ఉన్నారు కదా, తీసుకొని చూడండి. గత 10 ఏళ్లలో ఏం జరిగిందని చూడొచ్చు కదా సార్. ఫస్ట్ థింగ్. 2, జూపల్లి గారు పెద్దలు గౌరవనీయులు ఆనాడు ప్రైవేట్ మీటింగ్స్లలో జరిగినాయో లేదా కలెక్టర్ కాన్ఫరెన్స్లో జరిగినాయో ఇన్నేళ్ల తర్వాత ఇట్లా చెప్పడం అన్నది కొంచెం దారుణం సార్. అది విత్డ్రా చేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. ఒక వ్యక్తి గురించి, ఒక లీడర్ గురించి ఆర్భాటం ఎక్కువ, ఇది తక్కువ అంటే 50,000 సార్, ఒక్క నిమిషం సార్, 50 లక్షల కోట్ల మనకు అప్పుడు ధాన్యం ఉండే సార్ తెలంగాణ రకం. ఇలా 3.5 కోట్ల ధాన్యం వస్తూ ఉన్నా సార్. అది అభివృద్ధి కాదా సార్? పెరిగినటువంటి రేట్ల అభివృద్ధి కాదా? రిపేర్ అయినటువంటి చెరువుల అభివృద్ధి కాదా? సో ఏది జరగలేదు, ఆర్భాటమే జరిగిందంటే మరి నిన్న మొన్న ఈ పేపర్ యాడ్లు ఏంది సార్?
నాగోబా జాతరకు ముఖ్యమంత్రి గారు పోతే ఏదో కొత్తగా ఇవ్వాలనే నాగోబా జాతర వచ్చినట్టు ఒకటే నిమిషం. అడ్వర్టైజ్మెంట్ లేదు సార్. ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసినారు సార్ లాస్ట్ మినిట్ సార్. పొన్నం ప్రభాకర్ గారు లంచ్ బ్రేక్ బీసీ తర్వాత బిడ్డ మళ్ళా కూర్చుందాం. బొమ్మ లేకుండా ఆర్టీసీ అడ్వర్టైజ్మెంట్ వేసుకున్నారు సార్. సో ప్రచార ప్రటాటోపం ఎవరిదన్నటువంటిది తెలుస్తా ఉన్నా సార్. మా పొన్నం అన్నది ఫస్ట్ బొమ్మ వేయండి అమ్మా, బీసీ బిడ్డలది బొమ్మ వేయండి, తర్వాత ఎన్ని అన్నా కూడా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోండి. సరే సార్, ఒకటి మేడం అన్నట్టుగా ఇందాక కవిత గారు మైనార్టీల మీద వాళ్ళకే ప్రేమ ఉన్నట్టుగా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ గవర్నమెంట్లో ఒక్కరికి కూడా మినిస్టర్ ఇయ్యనటువంటి పరిస్థితి. అదే కాకుండా రాహుల్ గాంధీ గారైనా ప్రియాంక పదే పదే వాళ్ళ మాట తీయడం అనేది సరైనది కాదు. వారికి ఇచ్చిన ప్రతి రూపాయి పార్టీ పరంగా పెట్టుకునేది. మా పార్టీ పరమైనటువంటి బస్సు అది ప్రభుత్వం బస్సులు కాదు వాళ్ళు వాడేది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మరి 10 years నుంచి మీరు బయటి వ్యక్తులకు ప్రజాధనాన్ని ఎంత ఖర్చు పెట్టారు, మరి మేమేం పెడుతున్నాం ఒకసారి తీద్దాం, దాని గురించి కూర్చుందాం. అదే కాకుండా మహారాష్ట్ర రైతులకు, పంజాబ్ రైతులు ఇవాళ మీరు కూర్చున్నటువంటి పెట్టినటువంటి ప్రగతి భవన్ పేరుతోటి వచ్చినట్టు దాంట్లో మన లోకల్ పీపుల్కి అవకాశం లేదు, కానీ బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు నచ్చినటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళని పిలుచుకొని భోజనాలు పెట్టుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు. మేమేమన్నా అట్లా ఖర్చు పెడుతున్నామా? కాబట్టి ఇట్లాంటి మాటలు అనేటప్పుడు కొంచెం వెనుక ముందు అది పార్టీకి ఉంటుంది కదా. పార్టీకి అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాడినటువంటి బస్సు అది. మీరు దాన్ని వదిలిపెట్టి రకరకాలుగా మాట్లాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయం కావచ్చు, పెన్షన్ల విషయం కావచ్చు, ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మీరే అన్నారు బస్సులు లేకముందే హడావుడిగా బస్సుల స్కీమ్ తీసుకొచ్చారు కొట్టుకుంటున్నారని. ఇట్లాంటి అన్నిటివి కూడా ఎక్స్పీరియన్స్గా తీసుకొని వాటన్నింటి అనుభవాల నేపథ్యంలో ఒక్కొక్కటి వస్తుంది. 100 daysలో మిగతా 6 గ్యారంటీలు ఏదైతుందో అవన్నీ వస్తాయి ఖచ్చితంగా. ఎన్ఆర్ఈజీఎస్ కూడా ఆ రోజు యూపీఏ గవర్నమెంట్ సోనియమ్మ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి దాని ప్రకారమే మనకు ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ను స్టేట్ షేర్ను కలిపి వచ్చే బడ్జెట్లో ఉంటుంది. కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ ఎక్కడ విస్మరించలేదు సార్. కాబట్టి కొన్ని మాట్లాడేటప్పుడు ఇతరుల మీద అబండాలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తాము సార్. లంచ్ బ్రేక్, సభ లంచ్ కొరకు వాయిదా వేయలేదు.